వైఫ్ అంటే ఏంటి? హెండతి. భార్య. భార్య అంటే ఏంటి? వైఫ్. వైఫ్ అంటే WIFE. ఒకటి W అంటే భార్యకు జ్ఞానం కలిగి ఉండాలి, విజ్డమ్. ఐ అంటే రెండోదిగా భార్య మంచి పని చేసే వాళ్ళే ఉండాలి. మూడోదిగా F అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి, ఫేత్ఫుల్ గా నమ్మకంగా ఉండాలి. నాలుగోదిగా ఈ ఆర్థికమైన సమస్యల్లో ఆమె జాగ్రత్త కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే కుటుంబం మంచిగా ఉంటుంది. ఇప్పుడు యజమానుడు ఏం చేయాలి? భార్యకు 4 రెస్పాన్సిబిలిటీ ఉంది. జ్ఞానం కలిగి ఉండాలి, మంచి పని వాళ్ళై ఉండాలి, నమ్మకంగా ఉండాలి, డబ్బు విషయంలో ఆర్థిక విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. అయితే ఇప్పుడు యజమానుడు హస్బెండ్ అంటే హస్బెండ్ అని పిలుస్తాము. హెచ్ అంటే హెడ్, తల, యజమానుడు. భర్త యజమానుడై ఉండాలి. యు అంటే యూనిటీ, ప్రతి ఒక్క విషయంలో ఐక్యత కలిగి ఉండాలి. ఎస్ అంటే సర్వీస్, సేవ చేసే వారై ఉండాలి. భార్యకు కష్టంలో సహకారంగా ఉండాలి. సాధ్యమైతే బండ్లు కడగాలి, ఈ వెసల్స్ పాత్రలు కడగాలి. ఇంట్లో చిక్కబుడ్డ పనులు కూడా ఇంకా భర్త కూడా పనులు చేయాలి. బి అంటే బైండెడ్, అంటే కట్టేది. ఆ కుటుంబాన్ని కట్టువారై ఉండాలి. ఏ అంటే ఒకరికొకరు సహకారంగా ఉండాలి. ఏంటంటే ఒకరినొకరు కూడా ఏదో ఒక విషయం అయినా సరే ఇద్దరు కూడా చర్చించుకుని అర్థం చేసుకుని ఉండాలి. భర్తదే ఒక దారి, భార్యదే ఇంకో దారి. ఈ రీతిగా వెళ్తే ఆ కుటుంబము విరిగబడుతుంది. ఫైనల్ గా డి అంటే డైరెక్టర్, నిర్దేశక. ఆ ఇంటిని నడిపించే వారి యజమానుడు ఉండాలి. పురుషులకు మహా పెద్ద జవాబారి కలిగి ఉంది. నీవు పురుషుడు ఎప్పటికైనా సరే పెద్ద ఒక గొప్ప జవాబారి కలిగి ఉండాలి. నీ కుటుంబ విషయంలో నీ జాగ్రత్త కలిగి ఉండాలి. లేకపోతే నీ కుటుంబాన్ని నువ్వే చెదరగొట్టబడతావు. నీవు నీ కుటుంబ విషయంలో సరైన సమయంలో సరైన ఒక నిర్ధారణ తీసుకున్న వారై ఉండాలి. అదే రీతిగా భార్య కూడా నీ భర్తకు నువ్వు విధేయురాలుగా ఉండాలి. నీ జీవితంలో ప్రతి ఒక్క విషయంలో నీవు చనిపోయేదాకా నీవు ఏ ఒక్క సాకులు చెప్పకుండా ఆ రీతిగా నువ్వు విధేయురాలుగా నువ్వు నడవాలి. ఇది నేను చెప్పేది కాదు. మీరు నమ్ముకున్న, మీరు పూజిస్తున్న, మీరు ప్రార్థిస్తున్న యేసు ప్రభు చెప్పిన మాట, నీవు ఈ వాక్యానికి విధేయురాలుగా అయితే నీ కుటుంబంలో పెద్ద ఒక జయాన్ని నువ్వు చూస్తావు. ఈ వాక్యానికి నువ్వు అవిధేయురాలుగా అవుతే నీ కుటుంబాన్ని నువ్వే చెదరగొడతావు. ప్రతి ఒక్కటి నీ చేతిలోనే ఉంది. నీ జీవితంలో జయాన్ని పొందుకోవాలా, నీ జీవితంలో ఓటమిని పొందుకోవాలా నీ చేతుల్లో ఉంది. నీవు ప్రతి ఒక్క విషయంలో ఒక సరైన నిర్ధారణ తీసుకోవాలి.
వివాహం అనేది దేవుడు నియమించినది, not by man. అది మనుషుడు నియమించినది కాదు. It's not by pastor. అది సేవకుల నుండి నియమించినది కాదు. It's not by bishop. అది బిషప్ నుండి నియమించబడినది కాదు. It's not by pope. అది పోప్ నుండి నియమించబడినది కాదు. Not deacon. అది డీకన్ నుండి నియమించబడినది కాదు. Elder. అది పెద్దవారి నుండి నియమింపబడినది కాదు. It is God Himself made the man. అది దేవుడే నియమించబడినది వివాహం అనేది.